నమస్తే వెల్కమ్ టు కెరియర్ టైమ్స్. చాలా మంది ఇంటర్ డిగ్రీ అయిపోయిన తర్వాత కూడా ఎటువంటి కోర్సుల్లో జాయిన్ అయితే బాగుంటుంది అని అనుకుంటూ ఉంటారు. చాలా మందికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నది ఏంటంటే యువత బీటెక్ అయిపోయిన తర్వాత బీటెక్ అంటే వెళ్ళక ముందు కూడా ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తే బాగుంటుంది అనే ఆలోచన ఉంటుంది. కానీ కొన్ని కారణాల వల్ల బీటెక్ కూడా చేయాల్సి వస్తుందని కూడా చాలా మంది అనుకుంటూ ఉంటారు. సో మరి బీటెక్ చేసిన తర్వాత కూడా ఫ్యాషన్ డిజైనింగ్ చేయొచ్చా? ఒకవేళ ఇంటర్ డిగ్రీ పాస్ అయినా ఫెయిల్ అయినా ఫ్యాషన్ డిజైనింగ్ చేసే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయనే దాని గురించి వాళ్ళ కెరియర్ టైమ్స్తో మనం మాట్లాడుకోబోతున్నాం. దీనికి సంబంధించి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్ అకాడమిక్ డైరెక్టర్ కె రాము గారు, అలాగే ఎన్ఐఎఫ్డి ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ పిఆర్ రాజేశ్వర్ గారు మనతో పాటు ఉన్నారు. ఫ్యాషన్ డిజైనింగ్ కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్ పై కనిపిస్తున్న నంబర్స్ కి కాల్ చేయొచ్చు. మీ సందేహాన్ని నివృత్తి చేయడానికి రాము గారు, రాజేశ్వర్ గారు సిద్ధంగా ఉన్నారు. రాజేశ్వర్ నమస్తే అండి. నమస్తే. రాము గారు నమస్తే. ఓకే రాజేశ్వర్, మీరు చెప్పండి ఫస్ట్ ఎన్ఐఎఫ్డి ఎక్కడ ఉంది? ఎన్ఐఎఫ్డికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ చెప్పండి ఒకసారి. ఎన్ఐఎఫ్డి అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్ అండి. ఇది వచ్చేసి మాది ఒక బ్రాంచ్ వచ్చేసి ఒకటే ఉంది, దట్ ఈస్ అట్ బర్కత్పురా. మా దగ్గర కోర్సెస్ వచ్చేసి 3 months నుంచి 3 years వరకు ఉంటాయి అన్నమాట. ఓకే ఓకే ఈ కోర్సెస్కి సంబంధించి ఇంటర్ కావచ్చు, డిగ్రీ కావచ్చు, అలాగే ఈ మధ్య కాలంలో బీటెక్ చదివి లేకపోతే బీటెక్ చదువుతూ బీటెక్ అయిపోయిన తర్వాత కూడా చాలా మంది చేయాలని ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు, ముఖ్యంగా యువత వచ్చేసి. సో మరి వాళ్ళకి ఎటువంటి అవకాశాలు ఉంటాయి? వాళ్ళకి ఏంటంటే అండి, జనరల్లీ మనం రీసెంట్ సర్వే చూసినప్పుడు ఆల్మోస్ట్ 84% ఆఫ్ ద బీటెక్ స్టూడెంట్స్ అంటే పాస్ అవుట్స్ ఆఫ్ 2014 to 2017 are without jobs at the moment. Just still searching for jobs. So alanti valaki it's like a kick start for them. So they will be able to start a new career ee mana PG diploma course chesaka in fashion designing. ఓకే రాము గారు, మీరు చెప్పండి ఫ్యూచర్ అనేది ఎలా ఉంటుంది? ఫ్యాషన్ డిజైనింగ్ చేయాలని చాలా మంది యువత ఆసక్తి చూపిస్తున్నారు, కానీ కొన్ని కారణాల వల్ల మీరు చెప్పినట్టు సర్వే చేసినప్పుడు పేరెంట్స్ ఒత్తిడితో బీటెక్ చేయడం, లేకపోతే ఇంకేదో కోర్స్ చేయడము, తర్వాత ఫ్యాషన్ డిజైనింగ్ చేయాలని ఆసక్తి కలగడం, అలా అవకాశం ఉంటుందా? అసలు ఉంటుందండి ఖచ్చితంగా. నార్మల్గా ఇప్పుడు జనరేషన్ ఎలా ఉందంటే ఇంటర్మీడియట్ అయిపోగానే ఆపర్చునిటీస్ పైన అవగాహన లేదు. ఓకే మొదటిగా చెప్పాలంటే పేరెంట్స్ ఫోర్స్ ఎక్కువ ఉందండి వీళ్ళపైన. అంటే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఏ కోర్సులో ఎన్ని ఉన్నాయి అని వాళ్ళు తెలుసుకోక ముందుకే ఫోర్స్ఫుల్గా కామన్గా ట్రెండ్ ఏంటంటే ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఇంజనీరింగ్ అండ్ బైపీసీ అయితే మెడిసిన్, సిఈసి అయితే బీకామ్ కంప్యూటర్స్ అప్లికేషన్, అంటే రెగ్యులర్ ట్రెడిషనల్ కోర్స్ మీద అందరికి అవగాహన ఉంది, కానీ అంటే ఇట్లాంటి ప్రొఫెషనల్ కోర్స్ కూడా ఒక డిగ్రీ లెవెల్లో ఉందని చాలా మందికి అవగాహన లేదు. సో వాళ్ళు బీటెక్ మేము రీసెంట్ సమ్ ఇంజనీరింగ్ కాలేజ్ మీ సర్వేకి వెళ్తే అక్కడ మాకు తెలిసింది ఏంటంటే బీటెక్ వెళ్ళే ముందు వాళ్ళు ఫ్యాషన్ డిజైన్ చేయాలనుకున్నారు, కానీ ఎక్కడ ఉంటుంది, ఎలాంటి ఇన్స్టిట్యూషన్లో ఈ డిగ్రీ కోర్స్ ఉంటుంది చాలా మందికి తెలియదు. ఇది కూడా ఈక్వల్ టు డిగ్రీ ప్రోగ్రామ్ అని చాలా మందికి తెలియదు. అట్లా డ్యూ టు ద పేరెంట్స్ ఫోర్స్ దే హావ్ జాయిన్డ్ ఇన్ బీటెక్. నౌ ఇప్పుడు బీటెక్ కంప్లీట్ అయిన వాళ్ళు మళ్ళీ యూటర్న్ చేసుకోకుండా దే హ్యావ్ ఎ గుడ్ ఆపర్చునిటీ పీజీ డిప్లొమా ఇన్ ఫ్యాషన్ డిజైనింగ్. దిస్ ఇస్ 1.5 year ప్రోగ్రామ్ అండి. సో వాళ్ళు మాస్టర్స్ లెవెల్లో చేసుకోవచ్చు. ఓకే ఫస్ట్ కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. ఖమ్మం నుంచి నాగరాజు గారు. నాగరాజు గారు, మీ డౌట్ ఏంటో అడగండి. నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి. అయితే మేడం మాది డిగ్రీ అయిపోయింది మేడం. ఓకే అయితే ఫ్యాషన్ డిజైన్ లో జాయిన్ కావాలంటే ఎలా మేడం? అది డిగ్రీ అయిపోయింది, ఫ్యాషన్ డిజైనింగ్ చేయాలంటే. సార్ మీ పేరేంటండి? నాగరాజు. నాగరాజ్ గారు, యాక్చువల్లీ ఇది ఎక్స్క్లూజివ్ ఫర్ గర్ల్స్ అండి. బాయ్స్ కి లేదు మా క్యాంపస్ లో. హలో. ఓకే ఒకవేళ గర్ల్స్ మేబీ గర్ల్స్ గురించి కూడా అడుగుండొచ్చు. వాళ్ళు అయితే డిగ్రీ తర్వాత ఎలా డిగ్రీ అంటే ఎనీ డిగ్రీ మళ్ళీ వాళ్ళు యూటర్న్ చేసుకోకుండా మీరు చెప్పినట్టు డిగ్రీ మీద క్వాలిఫికేషన్ వాళ్ళకి పీజీ డిప్లొమా ఇన్ ఫ్యాషన్ డిజైనింగ్ ప్రోగ్రామ్ మేడం 18 months ఉంటుంది. సో వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా ఏంటంటే ఒక మినిమం కోర్స్ పీజీ డిప్లొమా చేసినాక స్టార్టింగ్ ఫ్రమ్ 20,000 సాలరీ ఉందండి. ఈ రోజు మనం డిగ్రీ అయిపోయినాక కామన్గా హైయర్ ఎడ్యుకేషన్ మీద ఎంబీఏ ఒకటి ఆల్టర్నేట్ ఆప్షన్, ఒక ఎంబీఏ తప్ప ఇంక వేరే ఛాన్సెస్ లేదు. ఎంబీఏ చేసిన వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఎంత ఉందండి? బ్యాంకింగ్ సెక్టర్, ఇన్సూరెన్స్ సెక్టర్ స్టార్టింగ్ ఫ్రమ్ 8,000 to 10,000. సో అన్లెస్ అంటిల్ దేర్ సర్టెన్ టార్గెట్ రీచ్ అవుతుంది తప్ప దే కెన్ గెట్ ఇన్సెంటివ్స్. దీంట్లో బేసిక్ సాలరీ ఫ్రమ్ కార్పొరేట్ కంపెనీస్ అండ్ యాజ్ ఎ ఫ్రీలాన్సర్ 20,000 నుంచి బేసిక్ సాలరీస్ ఉన్నాయండి. ఓకే రాజేశ్వర్, మీరు చెప్పండి, ఈ ఎన్ఎఫ్డి కోర్స్ చేయాలంటే ఎంత క్వాలిఫికేషన్ ఉండాలి? Minimum qualification for certificate courses will be 10th అండి. కానీ 12th degree, even PG students if they really want to again change the career, ఈ కోర్స్ కి అర్హులండి. ఒకవేళ పాస్ ఆర్ ఫెయిల్ కూడా కొంతమంది చేస్తూ ఉంటారు కదా, పాస్ ఆర్ ఫెయిల్ అయిన విద్యార్థులు కూడా ఫ్యాషన్ డిజైనింగ్ చేసే అవకాశాలు ఉన్నాయా? ఉన్నాయండి. ఎస్పెషల్లీ ఇంటర్మీడియట్ లేదా డిగ్రీ కంప్లీట్ చేయని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా దే ఆర్ వెరీ మచ్ ఎలిజిబుల్ ఫర్ దీస్ కోర్సెస్.
వాళ్ళకి ఒక ప్రొసీజర్ ఉంటుంది, ఒక ఎంట్రన్స్ టెస్ట్ యూనివర్సిటీ తరఫున కండక్ట్ చేస్తాము. Okay. సో దట్ దే విల్ కంటిన్యూ అట్ ద డిగ్రీ. ఓకే అది ఓకే. ఎన్ఐఎఫ్డిలో ఫ్యాషన్ డిజైనింగ్ చేయాలి అని అనుకుంటే ఎలా అప్రోచ్ అవ్వాలి? ఓకే, మనది యాజ్ అ టోల్ యూ మనది బర్కత్పురాలో ఆఫీస్ ఉంది. మీరు స్క్రీన్ మీద నంబర్స్ కూడా కనపడుతున్నాయి. యూ కెన్ వాక్ ఇన్. ఇవాళ కూడా మా ఆఫీస్ ఓపెన్ ఉంది ఆన్ ఆల్ సండేస్. ఓకే సో యూ కెన్ వాక్ ఇన్ ఎనీ టైమ్ ఫర్ ఎన్రోల్మెంట్. ఓకే, అంటే అడ్మిషన్స్ స్టార్ట్ అయిపోతున్నాయి అండ్ ద బ్యాచెస్ ఆర్ స్టార్టింగ్ దిస్ మంత్ అండ్ ఫస్ట్ వీక్ ఆఫ్ జులై. ఓకే, జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయండి రామగారు? సో స్పెషల్లీ కమింగ్ టు ద గవర్నమెంట్ సెక్టర్ ఏంటంటే చాలామంది ఫ్యాషన్ డిజైనింగ్ అంటే ఇట్స్ బిలాంగ్స్ టు టైలరింగ్ ప్రోగ్రాము, దీని మీద ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ గవర్నమెంట్లో ఉండే అని అనుకుంటారు. అది చాలా తప్పండి. గవర్నమెంట్లో కూడా చాలా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇప్పుడు కామన్గా రెగ్యులర్ డిగ్రీ చేసి మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి పోతే 1:1 lakh కాంపిటేటివ్ రేషియో నడుస్తుంది. సో దట్ కేస్ ఇప్పుడు దీంట్లో మాత్రం 1:4 to 5 రేషియో నడుస్తుంది. ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ కింద అపారెల్ పార్క్స్లో కానీ అండ్ యాజ్ ఎ ఫ్యాబ్రిక్ ఇన్స్పెక్టర్ పోస్ట్ పడుతున్నాయండి. ఇది సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫికేషన్. వెరీ రీసెంట్ చూసినట్టయితే తెలంగాణ స్టేట్ గవర్నమెంట్లో గురుకులం టీచర్స్ నోటిఫికేషన్ పడింది యాజ్ ఎ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్. సో దానికి ఎలిజిబిలిటీ ఏంటంటే బీఎస్సీ ఫ్యాషన్ టెక్నాలజీ కానీ 3 years డిప్లొమా అండ్ గార్మెంట్ టెక్నాలజీ కానీ. సో జనరల్గా ఒక టీచర్ కావాలంటే దర్ ఇస్ అ లాంగ్ ప్రొసీజర్. బీఎస్సీ 3 years చదవాలి అండ్ బీఎడ్ 2 years చదవాలి, టెట్ క్వాలిఫైడ్ అవ్వాలి, దెన్ డిఎస్సిలో ప్రిలిమినరీ పాస్ అవ్వాలి, మెయిన్స్కి వెళ్ళాలి. కానీ ఇక్కడ అలా లేదండి. డిగ్రీ అయిపోయిన వెంటనే వీళ్ళకు దెర్ ఇస్ నో నీడ్ ఆఫ్ బీఎడ్, టెట్ క్వాలిఫైడ్ అవ్వాల్సిన అవసరం లేదు. నేరుగా వాళ్ళు ప్రిలిమ్స్ కూడా దాటి మెయిన్స్కి డైరెక్ట్ ఎలిజిబిలిటీ ఇచ్చారు. అంటే ఒక గవర్నమెంట్ స్కూల్ టీచర్ అవ్వాలంటే అన్ని స్టేజెస్ లేకుండా వీళ్ళకు డైరెక్ట్ యాక్సెస్ ఉంది. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ తీసుకున్న డిసిషన్ ఏంటంటే 8th class స్టాండర్డ్ నుంచే స్టూడెంట్స్కి వృత్తి విద్యలో నిపుణులు అయ్యి ఉండాలనేసి అండ్ గవర్నమెంట్ హెస్ టేకెన్ ఎ డిసిషన్ టు అడాప్ట్ దిస్ కాన్సెప్ట్ ఇన్ స్కూల్ ఎడ్యుకేషన్ ఫ్రమ్ ద స్కూల్ ఎడ్యుకేషన్. ఓకే ఓకే. సో మరి మీ దగ్గరకు వచ్చే విద్యార్థులు చాలా మంది ఎన్ఐఎఫ్డి పాస్ చేసి ఉంటారు కదా, వాళ్ళ ఫీలింగ్ ఏంటి దీనికి సంబంధించి, ఫ్యాషన్ డిజైన్కి సంబంధించి? ఇప్పుడు ఎర్నింగ్ పార్ట్ అంటే చాలా నీట్గా ఉందండి. ఐదర్ గవర్నమెంట్ జాబ్స్కి వెళ్ళడం తక్కువ కాంపిటీషన్తో, లేదు యాజ్ ఎ ప్రైవేట్ సెక్టర్ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ స్కోప్. As a freelancer they can work, as a costume designer they can work. ఇంటర్నేషనల్ స్కూల్స్లో కూడా వాళ్ళకి చాలా ఓపెనింగ్స్ ఉన్నాయండి యాజ్ ఎ కాస్ట్యూమ్ డిజైనర్. ఇప్పుడు ఇంటర్నేషనల్ స్కూల్లో కంపల్సరీ ఒక మ్యాండేటరీ చేశారు, ప్రతి ఇంటర్నేషనల్ స్కూల్లో ఒక కాస్ట్యూమ్ డిజైనర్ ఉండాలి. అంటే చిల్డ్రన్స్ అవుట్డోర్ వెళ్ళినప్పుడు ఎలాంటి కాస్ట్యూమ్స్ వేసుకోవాలి, ఇండోర్ కల్చరల్ ప్రోగ్రామ్స్ ఎలాంటి కాస్ట్యూమ్స్ వేసుకోవాలి, దీనికి ఉన్న ఇంపార్టెన్స్ వేరే. అండ్ ప్రైవేట్ సైడ్లో మీకు చెప్పినట్లయితే చాలా టెక్స్టైల్ షోరూమ్స్, గార్మెంట్ యూనిట్స్, గార్మెంట్ ఫ్యాక్టరీస్, అంటే కంప్లీట్ గార్మెంట్ యూనిట్ని మెయింటైన్ చేసే కెపాసిటీ వీళ్ళకి మాత్రమే ఉంటుంది. ఎందుకంటే ఫ్యాబ్రిక్స్ పైన అండ్ కలర్ కాంబినేషన్ పైన, ఇలస్ట్రేషన్ పైన కంప్లీట్ అవేర్నెస్, విజువల్ మర్చండైజింగ్ మేనేజ్మెంట్ పైన ఇలాంటి కంప్లీట్ అవగాహన ఓన్లీ ఫ్యాషన్ స్టూడెంట్స్కి ఉంటుంది. నార్మల్ గ్రాడ్యుయేట్స్కి ఇంత అవగాహన ఉంటుంది దీనిపైన. ఓకే, నెక్స్ట్ కాలర్ మిర్యాలగూడ నుంచి కవిత ఉన్నారు. కవిత గారు, మీ డౌట్ ఏంటో అడగండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. మేము ఈ కోర్సులో జాయిన్ అవ్వాలనుకుంటున్నాం. అడ్మిషన్ ఎలా సార్, ఎలా ప్రాసెస్ తెలియదు. నోటిఫికేషన్ పడుతుందా లేకపోతే డైరెక్ట్ క్యాంపస్కి వచ్చి అడ్మిషన్ పెట్టుకోవాలా? మీ క్వాలిఫికేషన్ మేడం? డిగ్రీ అయిపోయింది సార్. ఓకే, మీకు నేరుగా అప్లికేషన్స్ ఉంటుందండి. ఇన్ కేస్ ఆఫ్ ఫెయిల్ అయితే మాత్రం ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుంది, ఎగ్జామ్. మీరు ఆల్రెడీ డిగ్రీ పాస్ అయినని చెప్తున్నారు కాబట్టి నేరుగా క్యాంపస్కి వచ్చేసి మీరు అప్లికేషన్ తీసుకోవచ్చు. మీరు స్క్రీన్ పైన నెంబర్లు మీద కాంటాక్ట్ చేస్తే వాళ్ళు పూర్తి వివరాలు ఇస్తారు మేడం. ఓకే, మరి మీ ఎన్ఐఎఫ్డిలో చేసిన ఫ్యాషన్ డిజైనింగ్ చేసిన విద్యార్థులకు మీరే జాబ్ సెక్యూరిటీ కల్పిస్తున్నారా 100%? డెఫినెట్లీ మనము ప్లేస్మెంట్ సర్వీస్ ఇస్తూ ఉంటాము. ఇట్స్ మ్యాండేటరీ. అండ్ ఫర్ ద ప్రీవియస్ క్వశ్చన్ ఐ విల్ యాడ్ సమ్ మోర్. అంటే మీరు అన్నారు జాబ్ ఆపర్చునిటీస్ ఏమున్నాయని. అయితే యాజ్ అ ఉమెన్, యాజ్ అ ఫ్రీలాన్సర్, బీయింగ్ అ ఉమెన్ వీ ఆల్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఫర్ డిజైనర్ వేర్. సో ఫ్రీలాన్సర్ సాధారణంగా వెడ్డింగ్స్కి, ఇండియన్ వెడ్డింగ్స్ రైట్ ఫ్రమ్ పెళ్లి కూతురు చేసినప్పటి నుంచి వీ గో ఆన్ స్పెండింగ్ సో మచ్ ఆన్ దాట్. ఇదివరకు ఏంటంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ 10 lakhs అయితే 7 lakhs వీ యూస్ టు బై గోల్డ్, 3 lakhs వీ యూస్ టు బై ఆన్ క్లోత్స్, వీ యూస్ టు స్పెండ్. ఇప్పుడు రివర్స్ ఉంది. We buy less of jewelry, more on the ethnic wear and all. So దీంట్లో చాలా మంచి స్కోప్ ఉందండి. యాజ్ అ ఫ్రీలాన్సర్ వాళ్ళు కోర్స్ చేశాక మినిమం 50,000 to 60,000 పర్ వెడ్డింగ్ దే కెన్ చార్జ్. ఓకే, సో అది ఇట్స్ రియలీ అ గుడ్ స్కోప్ ఫర్ దెమ్. ఓకే, మరి కోర్స్ చేసిన వాళ్ళకి విదేశాల్లో అవకాశాలు ఎలా ఉంటాయి? అంటే అక్కడికి వెళ్ళి అక్కడ రాణించాలి అని అనుకునే వాళ్ళు కూడా అవకాశం ఉంటుందా? ఎస్ మేడం.
ఇప్పుడు ఫ్యాషన్ ఇండస్ట్రీలో యాజ్ ఏ మేడం చెప్పినట్టు ఫ్రీలాన్సర్గా పనిచేయచ్చు, ఇంటర్నేషనల్ మ్యాగజైన్స్ ఉంది, యాజ్ ఎ జర్నలిస్ట్గా దే కెన్ స్టార్ట్అప్ దేర్ కెరియర్. సో ఇప్పుడు ఒక ఫిలిం స్టార్ని ఇంటర్వ్యూ చేయాలంటే కామన్ జర్నలిస్ట్కి అంత గ్రిప్ ఉండదండి, అంటే కాస్ట్యూమ్స్ పైన వాళ్ళ కలర్ కాంబినేషన్స్ పైన. సో అంటే ఫ్యాషన్ డిజైనింగ్ మీద గ్రిప్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఒక సెలబ్రిటీని కానీ మీరు చెప్పినట్టు ఒక ప్రముఖ మ్యాగజైన్స్కి ఆర్టికల్ రాయాలన్నా వీళ్ళకి దానిపైన పూర్తి గ్రిప్ ఉంటుంది. కాబట్టి ఇంటర్నేషనల్లో మంచి స్కోప్ ఉంది. వెస్టర్న్ యాక్చువల్లీ ఫ్యాషన్ ఈజ్ స్టార్టెడ్ అట్ వెస్టర్న్ సైడ్ ఫస్ట్. సో వెస్టర్న్లో డెవలప్మెంట్ ఉంది కాబట్టి అక్కడ హ్యూజ్ స్కోప్ ఉందండి, ఫ్యాషన్కి ఉన్న హ్యూజ్ స్కోప్ వెస్టర్న్లో. స్పెషల్లీ కమింగ్ టు ద ఇండియా, నార్త్లో అడాప్ట్ అయిందండి, సౌత్కి వచ్చేసరికి ఇంకా ప్రాపర్ అవగాహన ఎవరికి లేదు దీనిపైన. సో ఇప్పుడిప్పుడే హైదరాబాద్లో మన దగ్గర తెలంగాణ ప్రాంతంలో ఆంధ్ర ప్రాంతంలో ఇప్పుడే ఫ్యాషన్ పైన కొద్దిగా డెవలప్మెంట్ స్టార్ట్ అవుతుంది. ఓకే, డిగ్రీ అయిపోయిన తర్వాత 1.5 year కోర్స్ అని చెప్తున్నారు కదా, ఒకవేళ ఇంటర్ పాస్ ఆర్ ఫెయిల్ ఉంటే వాళ్ళకి ఎంత టైం పీరియడ్ ఉంటుంది? రైట్ మేడం, థ్యాంక్ యూ. ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన వాళ్ళకి, అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎంపీసీ బైపీసీ ఎనీ +2 కంప్లీట్ చేసిన వాళ్ళకు నేరుగా బీఎస్సీ ఇన్ ఫ్యాషన్ టెక్నాలజీ ప్రోగ్రామ్ ఉంది మేడం, 3 years రెగ్యులర్ ప్రోగ్రామ్. సో దానికి ఎలాంటి ఎలిజిబిలిటీ టెస్ట్ లేదు. ఎవరైతే ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినారో వాళ్ళకి త్రూ ఒక కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అని కాలేజ్ లెవెల్లో బై యూనివర్సిటీ కండక్ట్ చేస్తుంది. ఇట్స్ కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్. దాని ద్వారా వాళ్ళు నేరుగా డిగ్రీ ప్రోగ్రామ్కి వెళ్ళొచ్చు, 3 years డిగ్రీ. ఓకే, 3 years డిగ్రీ. ఓకే, మరి చాలా మంది తెలుగు మీడియంస్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. మీడియం పరంగా కూడా చాలా అంటే అవగాహన చేసుకోవడానికి కావచ్చు, వాళ్ళు అర్థం చేసుకోవడానికి కావచ్చు, అంటే మాన్యువల్గా ప్రాక్టికల్గా చేసుకున్నప్పుడు ఈజీ కావచ్చు, కానీ ఏదైనా సబ్జెక్ట్ చెప్పేటప్పుడు ఇంగ్లీష్లో చెప్తే వాళ్ళకి కొంచెం టఫ్గా ఫీల్ అవుతుంటారు తెలుగు మీడియం స్టూడెంట్స్. మరి తెలుగు మీడియం స్టూడెంట్స్కి ఎలా ఉంటుంది ఇది? స్పెషల్లీ మేడం, ఈ ఎడ్యుకేషన్ ఇట్స్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ స్కిల్, అంటే మోర్ ప్రాక్టికల్ ఓరియంటెడ్ ఈ ప్రోగ్రామ్. ఇప్పుడు జనరల్ ప్రోగ్రామ్స్ ఏంటంటే కమింగ్ టు ది ట్రెడిషనల్ ఎడ్యుకేషన్లో 80 to 90% థియరీ ఉంటుంది, 10% ప్రాక్టికల్ ఆస్పెక్ట్ ఉంటుంది. అది కూడా చూపిస్తారు బేస్డ్ ఆన్ కాలేజ్ వాళ్ళు చూస్తారు. బట్ వెరస్ అనే ఫ్యాషన్ 70% to 80% కంప్లీట్లీ అండ్ ప్రాక్టికల్ ఓరియంటెడ్. ఆ 20% కూడా ఏంటంటే ఫ్యాషన్ టర్మినాలజీ అండ్ ఫ్యాషన్ హిస్టరీ ఇలాంటి పైన 20% ఉంటుంది. రెస్ట్ ఆఫ్ 80%, 80% సబ్జెక్ట్స్ కంప్లీట్లీ ప్రాక్టికల్ పైన ఆధారపడి ఉంటుంది. డైలీ మార్నింగ్ 2 labs, ఆఫ్టర్నూన్ 2 labs ఉంటుంది. కంప్లీట్గా వాళ్ళు తీసుకొచ్చిన పర్ డే ఏదైతే శాంపిల్ చేస్తారో ఆ శాంపిల్ వాళ్ళు చేసిపోవాల్సిందే. కాబట్టి ఇట్స్ ఈజీ టు పాస్ ఇన్ ద ఎగ్జామినేషన్స్. సో ఇది అర్థం అవ్వడానికి కూడా పెద్ద డిఫికల్ట్ ఏం లేదు. ఇప్పుడు జనరల్ కోర్స్ మాదిరిగా ఇంటికి వెళ్ళి కోర్స్ అయిపోయిన వెంటనే బుక్స్ రిఫర్ చేయాలి అలాంటిది ఏం లేదు. ఇది ఎంజాయ్ చేస్తూ చదువుకోవాల్సిన కోర్స్ అండి. ఇప్పుడు ఒక మూవీకి వెళ్ళినారు ఆల్ ఆఫ్ సడన్ ఫ్రెండ్స్తో, they can take a concept from the movie. And ekkada tour elnaru, so they can adapt a theme from the based on the location. So enjoy chestu cheyalsina course idi. So especially ee student ki undalsindi endante theoretical aspect kaina innovative గా ఆలోచించాలి. అండ్ వాళ్ళు చాలా ప్రతిదీ కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఉండాలి. అలాంటి వాళ్ళకి కెరియర్ ఉంది. అంటే ఫ్యాషన్ లైఫ్ ఉంది కదా అని ఫ్యాషన్లో రాకూడదు. ఎవరికైతే రియలీ ప్రాక్టికల్గా ఐ వాంట్ టు డూ సంథింగ్ కెరియర్ అనే వాళ్ళకి ఇట్స్ లాట్ ఆఫ్ డిమాండ్. ఓకే, విజయ ఉన్నారు హన్మకొండ నుంచి, మాట్లాడదాం. విజయ గారు, మీ డౌట్ ఏంటో అడగండి రాము గారిని. విజయ గారు, మీ డౌట్ ఏంటో అడగండి అమ్మా. మరి హన్మకొండ అండి, తెలుగు మీడియం ఇంటర్మీడియట్ పాస్ అయినాము. ఓకే, హలో చెప్పండి అమ్మా. ఇంటర్ పాస్ అయినండి, ఓపెన్ ఇంటర్. ఓకే, మేము జాయిన్ కావాలంటే ఏం చేయాలి మేడం? ఓపెన్ ఇంటర్, రెగ్యులర్ ఇంటర్ అని ఏముంది, దట్ ఈస్ ఆల్సో ఈక్వల్ టు ఇంటర్మీడియట్ ఈక్వలెన్సీ ఉంది దానికి. మీరు బిఎస్సి ఫ్యాషన్ టెక్నాలజీ 3 years డిగ్రీ మీరు జాయిన్ అవ్వచ్చండి. ఓకే, ఐశ్వర్య మీరు చెప్పండి, ఫ్యాకల్టీ ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీ ఉన్నారు మీ దగ్గర? Faculty are the people who have got enormous experience andi. Adi kakunda we also have lot of guest lecturers who would be coming. And I'm also part of the faculty wherein we also teach them language skills, English, behavior skills, avanni kuda manam nerpistam mata. So basically overall behavior valu ela present cheyali fashion shows lo adi kuda memu faculty tho paatu mem nerpistam. ఓకే, శ్రేశ్వరి మీరు చెప్పండి, ఎవరైతే పిల్లలు మీ దగ్గర నేర్చుకోవడానికి వస్తూ ఉంటారో, కోర్స్ చేస్తూ ఉన్నారో వాళ్ళని బయటకు తీసుకెళ్ళడం కావచ్చు, ఇండస్ట్రీ విజిట్ అని చెప్తూ ఉంటారు కదా, అవన్నీ కూడా బయటకు తీసుకెళ్ళి వాళ్ళకి చూపించడం, ఎక్స్ప్లెయిన్ చేయడం చేస్తూ ఉంటారా? ఎస్, డెఫినెట్లీ ఇండస్ట్రియల్ విజిట్స్ ఉంటాయండి. అలాగే వీళ్ళకి ఆపర్చునిటీ ఇస్తాము కాంపిటీషన్స్లో,
ఫ్యాషన్ షోస్లో పార్టిసిపేట్ చేయడానికి, వీళ్ళ వర్క్ని డిస్ప్లే చేయడానికి Okay. ఆపర్చునిటీస్ కూడా డెఫినెట్లీ ఉంటాయి. ఓకే, మరి ఏజ్ లిమిట్ అంటూ ఏమైనా ఉంటుందా? ఫర్ ద సర్టిఫికేట్ కోర్సెస్ ఫర్ 3 months and 6 months మనకి ఏజ్ లిమిట్ ఏమి ఉండదండి. ఏం లేదు ఏజ్ ఈవెన్ ఫర్ ద డిప్లొమా వి డోంట్ హ్యావ్. ఓకే, అంటే చాలా మంది ఉమెన్స్ ఆఫ్టర్ పిల్లలైన తర్వాత కూడా చేయాలి ఫ్యాషన్ డిజైనింగ్ అంటే ఆ ప్యాషన్ నుండి కూడా చేయలేకపోతూ ఉంటారు. సో మరి ఇప్పుడు వాళ్ళు చేయాలి అని అనుకుంటే వాళ్ళకి కూడా అవకాశం ఉంటుందా? ఎస్ ఆల్ ద ఉమెన్ ఆర్ వెల్కమ్, ఎనీ ఏజ్ గ్రూప్, దేర్ ఇస్ ఆల్వేస్ అన్ ఆపర్చునిటీ వాళ్ళకి ఫ్యాషన్ డిజైనింగ్లో. ఓకే, చాలా మంది అనుకుంటూ ఉంటారు ఫ్యాషన్ డిజైనింగ్ అంటే ఏమో జస్ట్ టైలరింగే కదా, దానికి కొంచెం పేరు మార్చేసి ఫ్యాషన్ డిజైన్ లాగా చెప్తూ ఉంటారు. పేరెంట్స్లో ఉన్న అభిప్రాయాన్ని నేను చెప్తూ ఉన్నాను, అది ఎంతవరకు వాస్తవం అని మీరు అనుకుంటున్నారు? యాక్చువల్లీ దిస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ అండి. టైలర్కి ఒక ఫ్యాషన్ డిజైనర్కి చాలా డిఫరెన్స్. ఒక సాధారణంగా సపోజ్ నేను ఇప్పుడు ఒక డ్రెస్ కుట్టించుకోవాలి అంటే టైలర్ నాకు చెప్పిన ప్యాటర్న్ ప్రకారం ఆయన కుడతారు. వెరస్ ఫ్యాషన్ డిజైనర్ అంటే మీకు గైడెన్స్ ఇస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మెటీరియల్ సూట్ అవుతుందా లేదా ఆ స్టైల్కి, అలాగే డిపెండింగ్ ఆన్ ద వెదర్ ఆ పర్టికులర్ లేదా ఫంక్షన్కి కానీ వెడ్డింగ్కి కానీ అది సూట్ అవుతుందా లేదా, కలర్ బ్లెండింగ్ అవన్నీ కూడా వాళ్ళు గైడ్ చేస్తారు. వేరాజ్ అ టైలర్ ఇస్ జస్ట్ మనం ఇచ్చింది వాళ్ళు కుట్టిస్తారు. రాము గారు మీరు చెప్పండి, జనరల్గా నిజంగా టైలర్ అంటే జస్ట్ మామూలుగా వాళ్ళ వరకు ఇంట్లో కూడా చాలా మంది పెట్టుకుంటూ ఉంటారు, కానీ ఫ్యాషన్ డిజైనర్ అంటే ఒక కోర్స్ చేసుకొని ఒక మంచి ఎడ్యుకేషన్గా ప్రిపేర్ అయ్యి అలా ఉంటుంది కాబట్టి కొంచెం డిఫరెంట్ చాలా అంటే మనం తెలుసుకుంటూ ఉంటే దాని డిఫరెన్స్ ఏంటి అనేది తెలుస్తూ ఉంటుంది. సో మరి ఈ ఫ్యాషన్ డిజైనింగ్ చేసిన వాళ్ళు ఇండివిజువల్గా వాళ్ళు సంపాదన ఎర్న్ చేసే విధంగా బిజినెస్ లాగా ప్లాన్ చేసుకోవచ్చా? రైట్, ఖచ్చితంగా అండి. ఇప్పుడు స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఏంటంటే ఉమెన్ ఎంపవర్మెంట్ కింద వాళ్ళకు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ, లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ కింద లోన్స్ ఇస్తున్నారు. ఓకే, ఈ లోన్స్ని యూటిలైజ్ చేసుకునే విధానం చాలామంది మహిళలకు తెలియట్లేదు. ఓకే, సో వాళ్ళు ఏమనుకుంటారంటే కోర్స్ కంప్లీట్ చేసిన వెంటనే బ్యాంక్ వెళ్తే మాకు లోన్ ఇవ్వట్లేదు. బ్యాంక్ లోన్ ఈజీగా ఇవ్వదండి, వాళ్ళకు ప్రజెంటేషన్ ఇంపార్టెంట్. అంటే కంప్లీట్ డాక్యుమెంటేషన్ చేయాలి. డాక్యుమెంటేషన్ ఏంటంటే టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ ఎంత, అంటే లెటస్ సే ఎగ్జాంపుల్ ఒక బొటిక్ స్టార్ట్ చేయాలంటే దానికి బడ్జెట్ ఎంత, రెవెన్యూ ఎలా వస్తుంది, ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ ఇస్తున్నారు, మీరు ఎంత యూనిట్ కాస్ట్ ఎంత, అండ్ మనం ఎలా పే చేయగలం బ్యాంక్కి అష్యూరెన్స్ ఇవ్వాలి. అష్యూరెన్స్ ఇన్ ద సెన్స్ ఏదైనా షూరిటీ అవసరం లేదు, మనం ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు ఖచ్చితంగా ఇస్తారండి. స్పెషల్లీ కమింగ్ టు ద అదే ఎంటర్ప్రెన్యూర్షిప్కి వచ్చేసరికి అన్లిమిటెడ్ గ్రోత్ ఉంది. ఇప్పుడు ఒకటి వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ ఉంది అనుకోండి, దే కెన్ స్టార్ట్అప్. ఇన్వెస్ట్మెంట్ లేకపోతే గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఇస్తున్న ఫండ్స్ని యూటిలైజ్ చేసుకొని దే కెన్ స్టార్ట్అప్ ద ఎస్టాబ్లిష్మెంట్. లేదు అని అంటే అట్లీస్ట్ ఫ్రీలాన్సర్కి ఉన్న డిమాండ్ ఏంటంటే ఒక విజిటింగ్ కార్డ్, దాని కాస్ట్ హార్డ్లీ ఇట్స్ 1000 రూపీస్. విజిటింగ్ కార్డ్ డ్రాప్ చేసుకున్న ఫేమస్ షాప్స్ కానీ ఫేమస్ యూనిట్స్ కానీ మీరు చెప్పినట్లయితే ఫేమస్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బొటిక్స్లో కూడా యాజ్ ఎ ఫ్రీలాన్సర్కి చేసుకోవచ్చు. సో ఫ్రీలాన్సర్కి ఇప్పుడు మేడం చెప్పినట్టు ఒక వెడ్డింగ్కు యాజ్ ఎ ఫ్యాషన్ కన్సల్టెంట్గా అడ్వైజ్ చేస్తే మినిమం 30,000 నుంచి 50,000 ఛార్జ్ చేస్తున్నారండి. సో ఇప్పుడు మనకి ఏ జాబ్ చేస్తే మీరు వెంటనే గ్యారంటీగా 20,000 అష్యూరెన్స్ చేస్తున్నారండి. ఏ బీటెక్ కానీ అండ్ ఎంబీఏ కంప్లీట్ తర్వాత 20,000 గ్యారంటీగా వస్తున్న జాబ్స్ లేని పరిస్థితి. అంటే చాలా మంది మీరు చెప్పినట్టు రూరల్ స్టూడెంట్స్ ఏమంటారంటే ఫ్యాషన్ ఇండస్ట్రీ పేరెంట్స్ మాతో చాలా మాట్లాడతారు, సార్ మేము ఫ్యాషన్ డిజైనింగ్ చేయించాలంటే మా కల్చర్లో మా కమ్యూనిటీలో యాక్సెప్ట్ చేయరు. సో ఒకటి క్లారిఫికేషన్ చేస్తున్నాం మేడం, మోడలింగ్ వేరు, ఫ్యాషన్ డిజైనింగ్ వేరు. ఫ్యాషన్ డిజైనర్ బ్యాక్ స్క్రీన్లో ఉంటారు. సో ఇంకో కొంతమంది స్టూడెంట్స్ అడుగుతారు, మేము హైట్లో లేము సార్, కలర్లో లేము, అంటే ఐ మీన్ ఇంగ్లీష్ ప్రాపర్గా రాదు, మేము ఫ్యాషన్ డిజైనర్. సో డిజైనర్కి ఉండాల్సింది కలరు, వెయిట్ ఇది కాదండి. సో క్రియేటివ్ థాట్స్ ఉండాలి. సో వాళ్ళు స్క్రీన్ పైన కనిపించారు, స్క్రీన్ పైన కనిపించే వాళ్ళు సెలబ్రిటీ స్క్రీన్ పైన అందంగా కనిపించాలంటే దాని బ్యాక్ బోన్ ఎవరండి? డిజైనర్. సో డిజైనర్కి ఉన్న ప్రాముఖ్యత వేరు, మోడలింగ్ వేరు. కంప్లీట్లీ మోడలింగ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఫ్యాషన్ డిజైన్. ఓకే, మరి చాలా మంది స్టూడెంట్స్కి ఉన్న ఈ అపోహల్ని తొలగించే క్రమంలో ముందుగా వాళ్ళకి మీరు సూచనలు సలహాలు ఇస్తూ ఉంటారు కదా, అంటే ఫ్యాషన్ డిజైనింగ్ అంటే ఏంటి, మోడలింగ్ అంటే ఏంటి, టైలరింగ్ అంటే ఏంటి అని కూడా డిఫరెంట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు కదా, ఒకసారి క్లియర్గా చెప్పండి. ఓకే, బేసికలీ ఒక మోడల్ అంటే ఇట్ ఇస్ ఫ్రమ్ ద గ్లామర్ వరల్డ్. సో ఆ మోడల్ వేసుకునే క్లోత్స్ ఈస్ డిజైన్డ్ బై ఎ ఫ్యాషన్ డిజైనర్. సో యాజ్ మిస్టర్ రాము సెడ్, the person who is not in front of us is a fashion designer. కానీ ఫ్యాషన్ డిజైనర్ లేకుండా మోడల్ లేరు. వాళ్ళు ప్రదర్శించేది ఫ్యాషన్ డిజైనర్ వర్క్. సో I would say without fashion designer a model will not exist. So that is again, as their model is different and a fashion designer is different. Same way
టైలరింగ్ ఇస్ డిఫరెంట్ బికాస్ టైలరింగ్ ఏంటంటే మనం ఏమీ ప్రాపర్ ప్యాటర్న్ ఏమీ నేర్చుకోకుండా మనంతట మనం ట్రై చేసుకొని కుట్టుకుంటారు. వెర్ ఇస్ అ ఫ్యాషన్ డిజైనర్ ఏంటంటే ప్రాపర్ గైడెన్స్తో ఎక్స్పర్ట్స్ గైడెన్స్ కింద వాళ్ళు నేర్చుకొని డిజైన్ చేస్తారు. సో దట్స్ ద మెయిన్ డిఫరెన్స్. ఓకే, మరి ఫ్యాషన్ డిజైనింగ్లో మీరు ఏమేమి డిజైన్ చేసేలాగా నేర్పిస్తూ ఉంటారు? ఎవ్రీథింగ్, రైట్ ఫ్రమ్ బ్లౌజెస్, షల్వార్, వెస్ట్రన్ వేర్, ఫ్రాక్స్, స్కర్ట్స్. There are so many things which we design. Even in the leather side we do. So there are many things which a fashion designer can do. ఓకే, ప్రాక్టికల్స్ చేయడానికి మొత్తం అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఫ్యాకల్టీ కావచ్చు, వాళ్ళకి ప్రాక్టికల్స్ చేయడానికి అనువుగా మీకు ఎలా ఏర్పాట్లు చేస్తున్నారు విద్యార్థుల కోసం? Practicals ante we have the infrastructure in place, a latest state of art. So everything is I mean again it happens under the guidance of the faculty. Okay. So faculties are available round the clock. ఓకే ఓకే, మరి చాలా మంది అనుకుంటూ ఉంటారు మీరు అన్నట్లుగా ఒక ప్యాషన్ ఉంటేనే ఫ్యాషన్ డిజైనింగ్ చేయగలుగుతారు. నార్మల్గా ఇంటర్ డిగ్రీ అయిపోయింది, ఇప్పుడు నేను కోర్స్ చేయాలి, డిగ్రీ చేయడం నాకు ఇంట్రెస్ట్ లేదు, లేకపోతే బీటెక్ బీఈడీ ఇవన్నీ నేను చేయలేను, సో ఫ్యాషన్ డిజైనింగ్ చేయొచ్చా అని కూడా డౌట్ వస్తూ ఉంటుంది కదా. మరి అలాంటి వాళ్ళు ఫ్యాషన్ డిజైనింగ్ చేయడానికి అర్హులా? స్పెషల్లీ మేడం మీరు అడిగిన క్వశ్చన్కి ఉమెన్ గర్ల్ బిఫోర్ మ్యారేజ్, ఆఫ్టర్ మ్యారేజ్ డ్రాస్టిక్ చేంజెస్ ఇన్ దర్ కెరియర్. సో బిఫోర్ మ్యారేజ్ ఏంటంటే పేరెంట్స్ మనం ఏది అడాప్ట్ చేసుకున్నా దే ఎంకరేజ్ ఇట్, అది ఎనీ కోర్స్ కావచ్చు. చేసిన తర్వాత వన్స్ దే గెట్ మ్యారీడ్, పెళ్ళి అయిన తర్వాత ఇన్లాస్ కానీ హస్బెండ్స్ కానీ యాక్సెప్ట్ చేయలేని పరిస్థితులు కొన్ని కోర్సెస్కి. సో వీళ్ళకి ఏంటంటే ఆఫ్టర్ మ్యారేజ్ యాక్సెప్ట్ చేస్తేనేమో ఇండస్ట్రీ అండ్ కార్పొరేట్ కంపెనీస్లో యాజ్ అ ఫ్యాషన్ కన్సల్టెంట్గా అండ్ ప్రొఫెషనల్గా రాణించగలుగుతారు. లేదు ఇన్ కేస్ వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు అంటే ఎంటర్ప్రెన్యూర్గా ఓన్గా ఇంట్లో స్టార్ట్అప్ చేసుకోవచ్చు. దీనికి ఎవరు రిస్ట్రిక్షన్ చేయరండి. సో ఇంకోటి మీరు చెప్పినట్టు చాలామంది లేడీస్ మ్యారీడ్ మా దగ్గర అడుగుతుంటారు, సార్ నేను పెళ్ళి అయిపోయింది ఆల్రెడీ, ఇప్పుడు నేను స్టార్ట్అప్ చేయొచ్చా? మా దగ్గర ఇండివిజువల్ బ్యాచెస్ ఉన్నాయండి, వీకెండ్ బ్యాచెస్ అండ్ వర్కింగ్ ఉమెన్స్కి ఈవినింగ్ బ్యాచెస్, స్పెషల్ బ్యాచెస్ ఉన్నాయి. చాలామంది అంటారు మేము ఇంటర్మీడియట్ పాస్డ్, మేము ఒక పెళ్ళి అయిన వాళ్ళతోటి అంటే ఏజ్డ్ ఎబో ఏజ్ తోటి మీకు కూర్చోవచ్చు అంటే వాళ్ళకి వీళ్ళకి సపరేట్ బ్యాచెస్ ఉన్నాయండి. సో 3 years degree in fashion designing is completely one different batch. PG diploma in fashion designing one completely different, because degree graduates అంతా ఒక మైండ్ సెట్ తో ఉంటారు. +2 తర్వాత వచ్చిన మైండ్ సెట్ అంతా ఒక డిఫరెంట్ ఉంటుంది. సో డిప్లొమా SSC ఎబో క్వాలిఫికేషన్ పైన ఉన్న వాళ్ళకి దట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ బ్యాచ్. సో వర్కింగ్ ఉమెన్స్, హౌస్ వైఫ్స్ వాళ్ళకి ఒక డిఫరెంట్ బ్యాచెస్. ఓకే, రాజమండ్రి నుంచి కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. మూర్తి గారు మీ డౌట్ ఏంటో అడగండి. హలో మూర్తి గారు మీ డౌట్ అడగండి. ఇప్పుడు ఈ ఫ్యాషన్ డిజైనింగ్ చేయాలంటే మా మేనవాళ్ళకి క్వాలిఫికేషన్ ఏముండాలి? హలో మూర్తి గారు, ప్రస్తుతం ఎవరికి అండి ఈ కోర్సు? మా మేనవాళ్ళు అండి. క్వాలిఫికేషన్ ఏంటి తంది? క్వాలిఫికేషన్ ఇప్పుడు ఇంటర్మీడియట్ చదువుతుందండి, ఫస్ట్ ఇయర్ అయింది. ఓకే ఓకే, షీ గోయింగ్ టు సెకండ్ ఇయర్ అన్నమాట. ఓకే, సో ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత అయితే తను నేరుగా 3 years BSc ఫ్యాషన్ టెక్నాలజీకి జాయిన్ అవ్వచ్చండి. సో మీరు ఆల్రెడీ డిప్లొమా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఉన్నారు కాబట్టి సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత డిగ్రీ నేర్పి జాయిన్ అవ్వచ్చు. ఇప్పుడు డిస్టర్బ్ అవ్వడం వల్ల అకాడమిక్స్ డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, ఫైనల్గా రాము గారు, మరి ఫ్యాషన్ డిజైనింగ్ చేయాలి చాలా మంది అనుకుంటూ ఉంటారు, కానీ మళ్ళీ అవకాశాలు అంటే ఎక్కడ ఉంటాయి, ఏ విధంగా చదువుకోవాలి, అర్హతలు ఏంటి, పాస్ అయినా ఫెయిల్ అయినా కూడా ఫ్యాషన్ డిజైనింగ్ చేయొచ్చా, ఫ్యూచర్ అవకాశాలు ఎలా ఉంటాయి? అలాగే మీరు అంటూ ఉన్నారు గవర్నమెంట్ జాబ్స్ కూడా ఆపర్చునిటీస్ ఉంటూ ఉంటాయి, కాకపోతే వాళ్ళకి సరైన అవగాహన లేదని చెప్తూ ఉన్నారు కదా. ఫైనల్గా మరి ప్రేక్షకులకు కావచ్చు, విద్యార్థులకు, తల్లిదండ్రులకు NIFT నుంచి మీరు ఏం చెప్తారు? మేడం, పాస్ ఫెయిల్ అనేది దర్స్ 2 categories. అకాడమిక్స్లో పాస్ అయిన వాళ్ళంతా కెరియర్లో పాస్ అవ్వాలని దెర్ ఇస్ నో రూల్. అండ్ అకాడమిక్స్లో కెరియర్లో పాస్ అవ్వకపోవచ్చు. అకాడమిక్స్లో పాస్ అయిన వాళ్ళు కెరియర్లో ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో నేనేమంటే కెరియర్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ అండ్ అకాడమిక్స్ ఆర్ డిఫరెంట్. మేబీ యు ఆర్ వీక్ ఇన్ అకాడమిక్స్, మేబీ యు ఆర్ గుడ్ ఎట్ కెరియర్. ఇప్పుడు కొంతమంది ఉంటారండి, ఉమెన్స్ కేటగిరీ కావచ్చు, స్పెషల్లీ గర్ల్స్, థియరీ ఎంత అయినా చెప్తే చదువుతారు, రాస్తారు, బట్ ప్రాక్టికల్ ఆస్పెక్ట్ వాళ్ళ మైండ్ సెట్లో ఉంటుంది. ఎంత పర్సంటేజ్ అయినా తీసుకొస్తారు, కానీ ప్రాక్టికల్ కాన్సెప్ట్ వాళ్ళ దగ్గర ఉంటుంది. కొంతమంది కేటగిరీ ఆఫ్ స్టూడెంట్స్లో థియరీ చదవడం ఇష్టం ఉండదు. సో వాళ్ళు ప్రాక్టికల్ ఎన్ని కాన్సెప్ట్స్ ఇచ్చినా చేస్తారు. సో
స్కిల్ ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాళ్ళు కెరియర్లో సక్సెస్ అవుతారండి. ఓకే ఓకే సో ఎగ్జామినేషన్లో ఫెయిల్ అయినంత మాత్రాన కెరియర్లో ఫెయిల్ అవ్వాలని రూల్ లేదు. ఓకే సో దట్ ఈస్ మై స్టేట్మెంట్. ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి రాము గారు. థ్యాంక్ యూ అండి రాజేష్ Thank గారు. you. ఫ్యాషన్ డిజైనింగ్లో ఎలాంటి అవకాశాలు ఉన్నాయి, ఎన్ఐఎఫ్టీలో ఏ విధంగా ఉంటుంది ఫ్యాషన్ డిజైనింగ్ సంబంధించి పూర్తి డీటెయిల్స్ చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది వాటి కెరియర్ టైమ్స్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ.